తెలంగాణలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్లోని అసంతృప్తుల నుంచి మొదలుకొని ఇతర పార్టీలోని కీలక సీనియర్లు, మాజీ మంత్రులతో పాటు పాత నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు వ్యూహం రచిస్తోంది. ఈ క్రమంలో గతంలో మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక వేళ బీజేపీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంతో కారు పార్టీ రోజుకు బలహీనపడుతుండటంతో మాజీ ఎంపీ రాపోలు గులాబీ పార్టీని విడతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ పార్టీకి రోజుకు నేతలు కారు దిగి హస్తం వైపు వెళ్తుండటంతో కేసీఆర్ బలం తగ్గుతోంది. ఓటమి కారణంగా కీలక నేతలు పార్టీ మారుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచిన సత్తా చాటాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల ముందర మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను మాజీ సీఎం కేసీఆర్ కు పంపినట్లు తెలిపారు. అలాగే మాజీ ఎంపీతో పాటు మెదక్ జిల్లా సీనియర్ నేత మహమ్మద్ మొహినుద్దీన్, వరంగల్ జిల్లాకు చెందిన రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షుడు తీగల లక్ష్మణ్ గౌడ్ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు తెలుస్తోంది. వీరిప్పటికే అధికార హస్తం పార్టీతో టచ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి అనుచరులు సైతం కాంగ్రెస్ లో చేరమని ఒత్తిడి చేస్తున్నట్లు వినికిడి. మారిన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాపోలు ఆనంద్ భాస్కర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనుండటం ఆసక్తికర పరిణామం. మరి వీరు ఏ పార్టీలో చేరతారనే అధికారిక ప్రకటన రాలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.